మొన్ననే మన ఇంటర్వ్యూలో రాకా సుధాకర్ గారు చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, భారత్ని దెబ్బతీసే కుట్ర పాకిస్తాన్ ఎట్లా చేసింది, పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో రోడ్డు ఇచ్చింది, ఏదైతే పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్. తద్వారా భవిష్యత్తులో ఆ రోడ్డు జోలికి వెళ్తే చైనా కూడా యుద్ధానికి వచ్చేలాంటి నాటకం అది ఆడింది. తద్వారా ఒక స్నేహితుడిని తెచ్చుకుంది, ఆయుధాలు ఉన్న స్నేహితుడిని, మనకంటే బలమైన స్నేహితుడిని తెచ్చుకుంది. ఇప్పుడు అదే సేమ్ వ్యూహం బంగ్లాదేశ్ అనుసరిస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్టు ఇస్తానంది, చిట్టగ్యాంగ్ పోర్టు, ఈశాన్య రాష్ట్రాలు నువ్వు కుమ్మేసుకోవచ్చు అని అందులో చెప్పుకొచ్చినటువంటి పాయింట్. అంటే ఈశాన్య రాష్ట్రాలతో దెబ్బ కొట్టడానికి. సరే, అది ఒక ఎత్తు. రెండవది, అక్కడ ఎయిర్ బేస్ పెట్టుకోమంటుంది. ఆ చికెన్ నెక్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అనాల లాల్మోనిర్ హాట్, ఇది ఆ ప్రాంతంలో ఇప్పుడు చైనీస్ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేస్తుంది. చైనా కూడా ఆలోచిస్తుంది, అంటే జరిగిపోతుంది. వాస్తవానికి ఇప్పుడు భారత్తో స్నేహం కోసం అర్రులు చాస్తుంది. ఎందుకంటే ట్రంప్ దెబ్బకి తట్టుకోలేక. మరి ఈ టైంలో ఇది చేస్తుందా? చేస్తే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం ఇక బంగ్లాదేశ్ విషయంలో సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం.